శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి గురించి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీ రాశిలోనే కుజచంద్రులు ఉండడం వలన, చంద్రమంగళ యోగంలో ఉండడం వలన బాగుంటుంది. అంటే ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడము, ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. చంద్రకుజులు సామాన్యం కాదండి. పైగా మీకు 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, 10వ ఇంటి వాడు. చంద్రుడు కుజుడు యోగకారకుడు, మీ రాష్ట్రాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి, పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. కాకపోతే మీకు ధన విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సకాలంలో మీకు ధనం మీ చేతికి అందకపోవచ్చు. కానీ 3వ భావంలో కేతు మాత్రం సర్వదా శుభాలే కలిగిస్తాడండి. మీకు గురుదృష్టి 3వ భావం ఉండడం వల్ల సంపద కలిగించడము, ధైర్యం కలిగించడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్లో బాగా ముందంజలో ఉండడము, ఎక్కువ అవకాశాలు కేతు వలన బాగా ఉంటాయి. ఇంకా డౌటే లేదు. పైగా మీకు కేతు 3వ భావం ఉండడం వల్ల మీ తమ్ముళ్ళకి, మీ తోబుట్ట వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. చాలా బాగా కలిసి వస్తుంది. 4th భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి 4th హౌస్ లార్డ్ కూడా మళ్ళీ కేంద్రంలోనే ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంటే విదేశ పర్యటన, విదేశాల్లో ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. సో 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్వదా రక్షింపబడతారు. బాగా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. పంచమ స్థానం కూడా బుధుడు ఉన్నాడు. పంచమంలో బుధుడికి గురుదృష్టి ఉంది, చక్కగా బాగుంది. పంచమ స్థానంలో రవి బుధుడుగా గురుదృష్టి ఉంది కాబట్టి బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బాగా ఇస్తాడండి మీకు. పైగా మీ చదువు, పంచమభావం చదువు కూడా చూస్తాం కాబట్టి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు సంతాన యోగం విషయంలో, అబ్బాయిల విషయంలోనూ అమ్మాయిల విషయంలో, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటాం కదా, మీ పుత్రిక సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే బుధుడు కారకత్వం కాబట్టి సినిమా రంగ పరిశ్రమలకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా బుధుడి ప్రభావం వలన స్టాక్ మార్కెట్లో ఉండే స్పెక్యులేషన్ వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. గురు దృష్టి పంచమ స్థానానికి ఉండమే కారణం. 6వ భావంలో రవి 16 తారీఖు చూస్తానండి. 6వ భావంలో రవి మీకు స్టాంపింగ్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. విదేశాలు వెళ్తారు. 6వ భావంలో రవి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ చేస్తాడు. గవర్నమెంట్ పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో శుక్రుడు వివాహ శుభకార్యాలు,
వివాహ వేడుకలు అవన్నీ ఉండడానికి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ భావాధిపతి సప్తమ స్థానంలో ఉన్నా కూడా విదేశాలు వెళ్తారు, దూర ప్రాంతాల్లో సెట్ అవుతారు. అంటే పుట్టిన ఊరు నుంచి దూరంగా ఉంటారు. మీరు దూరంగా ఉన్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ శుభకార్యాలు బంధుమిత్రులతో కలిసి ఉండాలని మీకు జరుగుతాయి. అష్టమ స్థానంలో శని దోషం మీకు ఆల్రెడీ చెప్పానండి. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషంగా ఉంటుంది. శనేశ్వరుని మనం తక్కువ అంచనా వేయకూడదు. చక్కగా ఆయనకు సంబంధించిన తైలాభిషేకాలు, ఆయనకు సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉందాం. భాగ్యస్థానంలో రాహు చాలా మంచివాడు కదండి. భాగ్యస్థానంలో ఉన్న రాహు విశేషమైన సంపద కలిగిస్తాడు. విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు. అలాగే విదేశాలు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది చాలా చాలా బాగుంది. ఈ రాహు ప్రభావం భాగ్యస్థానానికి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు మీ బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్తారు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగం అంటారు సరే, బిజినెస్ కాకుండా ఉద్యోగం, జాబ్, దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంతమంది ఉద్యోగ భద్రత తగ్గుతుంది. ఉద్యోగాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు ప్రమోషన్స్ రాకపోవడము, ఈ కోల్ సంబంధించిన వాటిలో కానీ, శని కారకత్వాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ వీటిలో కొద్దిగా తక్కువ పడుతుంది. అంటే తగ్గుముఖం పడుతుందంటే ఉద్యోగంలో రావడానికి తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. అంటే మీకు ఉద్యోగాలు ఎంత కష్టపడ్డా దానికి విలువ ఉండదు. పైగా 11వ భావంలో గురుచంద్రులు ఉన్నారు. 11వ భావంలో గురుచంద్రులు 15, 16 తారీఖులో ఉంటారండి. వాళ్ళు సంపదలు ఇస్తారు. గజకేశ్వర యోగంలో మీకు గురుచంద్రులు ఉన్నారు. గురుచంద్రులు ఉన్నారంటే మీకు భాగ్యాధిపతి అయ్యి మీకు 11వ భావంలో లాభస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాన్ని విపరీతంగా పెంచుతాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మిల్క్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏ బిజినెస్లు పర్లా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ అంచులంచులుగా పెరుగుతాయి. రాహు ప్రభావం కూడా మీకు బాగుంటుంది. ఫ్లైట్స్, విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమాన రంగ సంస్థలు కూడా వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. గురుచంద్రుల కాంబినేషన్లో 11వ భావం ఎక్సలెంట్గా బాగుందండి. ముఖ్యంగా 11వ భావంలో మీ మేనమామలు కాదండి, మీ అన్నయ్యలకి, చెల్లెళ్ళకి, అక్కయ్యలకి బాగుంటుందంటే వాళ్ళ యొక్క జాతకాల ప్రకారము వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీకు కూడా సంపదలు మనకి భగవంతుడు ఎంత రాశాడో అంతే సంపదలు ఉంటాయి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రము కాదు. ఇది నాలెడ్జబుల్ కోసమే, తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ గురుచంద్రులకి ఇక జాతకాలు చెప్తున్నాం. సో ఏమైనా పూజలు ఉంటే చక్కగా చేసుకుందాం, అంతే తప్ప హోమాలు ఏం చేసుకోండి అవన్నీ చెప్పడం. సో ముఖ్యంగా అవకాశం ఉంటే చేయించుకోవచ్చమ్మా. శాస్త్రాలలో కూడా చెప్పాయి పూజలు, హోమాలు చేయించుకోమని. సరే, అది పక్క పెడదామండి. గురుచంద్రుల కాంబినేషన్ వల్లనే మీకు ధనయోగం బాగా సంప్రాప్తిస్తోంది. ముఖ్యంగా పదవులు రావడానికి, విదేశీ వ్యక్తులతో పరిచయం అవ్వడానికి, ఉన్నతమైన పదవులు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా గురుచంద్రుల కాంబినేషను రాశిలోను, అలాగే లాభస్థానంలో గురుచంద్రుల వలన, పంచమ స్థానంలో బుధుల వలన మీకు మంచి యోగవంతంగానే బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎందుకు పూజిస్తే అన్ని విధాలుగా ఈ వారం మొత్తం మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.